శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక సూచన. మదినిందౌష్ట్యము పెచ్చరిల్లగను ప్రామాణ్యము లేదంచు నీ సదమున్ తాలిమి పెంచి ఏయముగా సంస్కారము లేనట్టిదవు పదముందూరుచు నిశ్చలమ్ముగను సంపాదించ సిగ్గౌనుగా. మదమే మానిసి జీవయాత్ర దునుమున్ మౌనంపు సంఘాతమై. మిత్రులారా, ఈ పద్యభావము ఒక దుష్టుడి గురించి, ఆ దుష్టుడి దుశ్చేష్టల గురించి నేను 2 వాక్యాలు చెప్పదలుచుకున్నాను. మదిని దౌష్ట్యము పెచ్చరిల్లగను. మనసులో దౌష్ట్యము అంటే దుర్మార్గం. ఆ దుర్మార్గం పెరిగిపోగా ప్రామాణ్యము లేదంచు. ప్రామాణ్యం అంటే సాక్ష్యమేమీ లేదంటూ నీ సదమున్ తాలిమి పెంచి, నువ్వు ఒక సదం తయారు చేసుకున్నావు, ఒక సభలాగా పెట్టుకుంటావు నీ మిత్రులతో. నువ్వు చేసే ఏదో పనులన్నీ ఇవి ఇలాగా జరగడానికి. హేయముగా సంస్కారము లేనట్టిదవు. ఆ అసహ్యమైనటువంటి నీచమైనటువంటి భాషలో సంస్కారం అనేది వదిలేసి పదముందూరుచు అటువంటి మాటల చేత తిడుతూ నిశ్చలమ్ముగను సంపాదించ సిగ్గవునుగా. అట్లా తిడుతూ కూడా నిశ్చలంగా ఉంటావు, ఏమి తొడకవు వెనకవు. సిగ్గు లేదా? సిగ్గు అవుతుంది మేము చూస్తే నీకు. పదమే మానిసి జీవయాత్ర, మదమే మానిసి జీవయాత్ర. ఇటువంటి పరిస్థితుల్లో నీకు పట్టిన మదం, ఆ మదమే మానిసి జీవయాత్ర, నీ జీవయాత్రని దునుమున్ తీసేస్తుంది, చంపేస్తుంది. ఎలాగా? మౌనంపు సంఘాతమై. మౌనమైనటువంటి సంఘాతం అంటే గట్టి దెబ్బ. ఒక మౌనమైనటువంటి గట్టి దెబ్బ నిన్ను దునిమి, నిన్ను నాశనం చేసి చంపేస్తుంది. అప్పుడు పరిష్కారం అవుతుంది. కనుక మనిషికి ఇది పనికిరాదు అని చెప్పడానికి ఈ విధంగా ఒక పద్యం రాశాను. మిత్రులు ఈ పద్యం చదివి నన్ను ఆశీర్వదిస్తారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.